శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా హైడ్రా బుల్డోజర్లు వచ్చి భవనాలని నేలమట్టం చేస్తాయో తెలియక నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక అలా కొందరికి హైడ్రా అధికారులు నోటీసులని జారీ చేస్తుంటే మరికొందరికి మాత్రం నోటీసులు లేకుండానే కట్టుబట్టలతో బయటికి పంపించి కూల్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మాజీ మంత్రి చెమకూర మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థలకి హైడ్రా అధికారులు నోటీసులని జారీ చేశారని, అయితే ఈ నోటీసులు వచ్చినప్పటి నుండి తనకి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదని మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసలు నిరుపేద కుటుంబంలో పుట్టిన మల్లారెడ్డి 15,000 కోట్లని ఎలా సంపాదించాడు? నిజంగానే హైడ్రా మల్లారెడ్డి స్కూల్స్ కాలేజెస్ కూల్చబోతుందా? రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి ఉన్న గొడవలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. చెమకూర మల్లారెడ్డి అలియాస్ మల్లారెడ్డి ఇతను 1953 సెప్టెంబర్ 9న తెలంగాణలోని బోయిన్పల్లిలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి, తల్లి చంద్రమ్మ. ఇక మల్లారెడ్డికి 4 అక్కాచెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు కూడా ఉన్నారు. అలా తన తండ్రి వ్యవసాయ పనులు చేసినప్పటికీ అందులో చాలా నష్టాలు రావడంతో కుటుంబ పోషణకై పాలమ్మాయి పనుల్ని కూడా చేసేవారు. ఇక అలా మల్లారెడ్డి తండ్రి అప్పట్లో పాల డైరీలో పనిచేయడంతో తక్కువ రేటుకి అందులో పాలని తీసుకొని వాటిని ఎక్కువ రేటుకి బయట టీ షాప్స్లకి రెస్టారెంట్స్కి అమ్మి డబ్బు సంపాదించేవారు. అలా తన తండ్రి కొన్ని పనుల్లో బిజీ అవ్వడంతో మల్లారెడ్డి తన సైకిల్కి పాల క్యాన్లని కట్టుకొని షాప్స్కి పాలు పోసేందుకు వెళ్ళేవాడు. ఇక అలా మల్లారెడ్డి చిన్నప్పటి నుండి వీరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో బాగా చదివి డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో వ్యవసాయం చేయాలంటే నీళ్ల కోసం కష్టపడుతున్న సమయంలో తన స్నేహితుల సలహా మేరకు మల్లారెడ్డి 1979లో తమ వ్యవసాయ భూమిలో బోర్వెల్ వేసుకొని మొదటిసారి గులాబీ తోటని పండించగా అలా వచ్చిన డబ్బులతో మల్లారెడ్డికి ఉన్న అప్పులన్నీ తీర్చడం జరిగింది. దీంతో వ్యవసాయంలో నీళ్లు లేక చాలా మంది రైతులు కష్టపడుతుండడంతో తెలంగాణలో బోర్వెల్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని మల్లారెడ్డి తన బామ్మర్ది అయిన శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్లాన్ చేశాడు. అలా 1981లో బోర్వెల్ వ్యాపారంలోకి ప్రవేశించి అతి తక్కువ సమయంలోనే ఆ వ్యాపారంలో మంచి లాభాలని పొందాడు. అలా ఒకవైపు బోర్వెల్ వ్యాపారం నడిపిస్తూ తన అన్నదమ్ములతో కలిసి చిట్ ఫండ్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. ఇక అలా మొదట్లో అన్ని బాగానే సాగుతున్నప్పటికీ వ్యాపారాలు ఎక్కువయ్యే కొద్ది దౌర్జన్యాలు కూడా ఎక్కువై చిట్ ఫండ్స్లో కొన్ని అవకతవకలు చేయగా వాటిని అడగడానికి వచ్చిన సామాన్య జనాల్ని కూడా బెదిరించి పంపించేవారు. అలా కొన్ని సెటిల్మెంట్లు చేస్తుండడంతో రియల్ ఎస్టేట్ పై కూడా మల్లారెడ్డి కన్ను పడింది. దీంతో తన 4 బావల్ని పిలిచి వాటి బాధ్యతల్ని వారికి అప్పగించి వెనుకుండి మల్లారెడ్డి నడిపేవాడు. ఇక అలా రియల్ ఎస్టేట్లో ఎక్కువ రేటు భూముల్ని తక్కువ రేటుకి కొనడం, లేకపోతే కబ్జాలు చేసి ఆ స్థలాల్ని ఆక్రమించుకోవడం లాంటివి చేసేవారు. ఇదిలా ఉంటే డబ్బుండేవారు తమ పిల్లల కోసం ఎంత ఖర్చు పెట్టైనా ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుసుకున్న మల్లారెడ్డి 1987లో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ని స్టార్ట్ చేశాడు. అలా ఆ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్లని కల్పించడంతో ఆ స్కూల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి జనాలు ఎగబడడం మొదలెట్టారు. దీంతో ఫీజులు పెంచినా వెనకడుగు వేయకుండా అడ్మిషన్స్ రావడంతో మరికొన్ని స్కూల్స్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఇక అప్పట్లో మల్లారెడ్డి అంటే రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు కూడా భయపడుతూ కొంతవరకు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేసేవారు. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే కోట్ల కొద్ది డబ్బుని సంపాదించి ఆ డబ్బుని ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులకి తమ వ్యాపారాలని అభివృద్ధి చేసుకునేందుకు బిజినెస్ మ్యాన్లకి మల్లారెడ్డి కోట్ల రూపాయలని అప్పిచ్చేవాడు. ఇక అలా డబ్బుంటే ఏదైనా చేయొచ్చనే నినాదం మీదున్న మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించిన డబ్బుతో 2 మెడికల్ కాలేజెస్ని, 13 ఇంజనీరింగ్ కాలేజెస్ని, 12 CBSE కాలేజెస్ అండ్ స్కూల్స్ని, 2 డెంటల్ కాలేజెస్ని, ఒక అగ్రికల్చర్ కాలేజ్ అని 30కి పైగా కాలేజెస్, స్కూల్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలా తినడానికి తిండి లేని స్థాయి నుండి మల్లారెడ్డి 15,000 కోట్లకి అధిపతిగా ఎదిగాడు. ఇదిలా ఉంటే అప్పట్లో నారా చంద్రబాబుతో మల్లారెడ్డికి ఉన్న మంచి స్నేహం కారణంగా తను స్టార్ట్ చేసిన ప్రతి బిజినెస్ సక్సెస్ అయ్యేలా చేసేవాడు. అంతేకాకుండా మల్లారెడ్డి తన స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెనింగ్స్కి కూడా చంద్రబాబు చేతుల మీదగానే చేయడం విశేషం. ఇదిలా ఉంటే 1994లో జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ 269 సీట్లను గెలవడంతో ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. కానీ లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ గారికి పెరిగిన సన్నిహిత్యం కారణంగా ఆ పార్టీలో చాలా గొడవలు మొదలయ్యాయి. ఇక అదే సమయంలో ఎన్టీఆర్ గారు 1996 జనవరి 18న మరణించడంతో చంద్రబాబు సీఎం అవ్వాలని, తనకి వ్యతిరేకంగా ఉండే కొంతమంది ఎమ్మెల్యేలని తన వంక తిప్పుకోవాలని, అందుకు కావలసిన డబ్బుల్ని కూడా మల్లారెడ్డి నుండి తీసుకున్నట్లు సమాచారం.
ఇక అలా మల్లారెడ్డికి రాజకీయంగా సపోర్ట్ ఉండడంతో లిక్కర్ షాప్స్ని కూడా మొదలెట్టాడు. అంతేకాకుండా గవర్నమెంట్ చెరువుల్ని భూముల్ని ఆక్రమించుకొని కాంప్లెక్స్లని అపార్ట్మెంట్స్ని కట్టడం మొదలెట్టాడు. అలా గవర్నమెంట్కి సంబంధించిన 400 కోట్ల విలువైన ల్యాండ్స్ని ఆక్రమించినట్లు అనేక వార్తలు వినిపించినా వాటి మీద ఎవరు యాక్షన్ తీసుకోకపోవడంతో ఆ వార్తలకి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ షామీర్పేట్లోని 47 ఎకరాల గిరిజన భూముల్ని కబ్జా చేశాడని ఆ గిరిజనులు మల్లారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే 4 కేసులను నమోదు చేశారు. దీంతో తను ఆక్రమించుకున్న భూముల గురించి మీడియాలో రావడంతో 1995 నుండి 2014 వరకు రాజకీయాల్లో ఇండైరెక్ట్ గా సపోర్టర్ గా ఉన్న మల్లారెడ్డి తన ఆస్తుల్ని నిలుపుకోవడానికి రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. అలా 2014 మార్చి 19న టీడీపీలో జాయిన్ అయి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాడు. ఇక అప్పటి వరకు చంద్రబాబుకి రైట్ హ్యాండ్గా ఉన్న రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి రాగానే కాస్త అవాయిడ్ చేయడంతో అప్పటి నుండి రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి మధ్య కాస్త మనస్పర్ధాలు మొదలయ్యాయి. అలా అప్పటికే రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి చేసిన దౌర్జన్యాలు భూ కబ్జాలు తెలిసుండడంతో డైరెక్ట్గా మల్లారెడ్డిని విమర్శిస్తుండడం, అలా వీరిద్దరికీ పెద్దగా గొడవలు జరిగి మాట్లాడుకోవడం మానేశారు. అంతేకాకుండా 2014లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మల్కజ్గిరి నుండి ముందుగా రేవంత్ రెడ్డికి ఎంపీ సీట్ ఇస్తానని మాటిచ్చిన చంద్రబాబు ఎప్పుడైతే మల్లారెడ్డి పార్టీలో చేరి ఎలక్షన్స్కి కావాల్సిన డబ్బులను ఇవ్వడంతో ఆ అవకాశాన్ని చంద్రబాబు మల్లారెడ్డికి ఇచ్చాడు. ఇక అలా 2014 మార్చి 16న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో మల్లారెడ్డి ఎంపీగా గెలుపొందాడు. ఇటు రాజకీయ పరంగా బాగా సాగుతున్నప్పటికీ 2014 జూన్ 2న ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిందో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఎందుకంటే అప్పుడు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ యొక్క టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేసింది. దీంతో చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్ని రేవంత్ రెడ్డికి అప్పగించి తను ఆంధ్ర రాజకీయాలకే పరిమితమయ్యాడు. ఇక అలా తెలంగాణ టీడీపీ పార్టీకి రేవంత్ రెడ్డి మెయిన్గా ఉండడంతో ఆ పార్టీలో మల్లారెడ్డి ఉండాలనుకోలేదు. అంతేకాకుండా తన వ్యాపారాలకి అధికార పార్టీ సపోర్ట్ కావాలని టీడీపీ పార్టీకి రిజైన్ చేసి 2016లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే కేసీఆర్ది కొత్త పార్టీ కావడంతో ఫండ్స్ కావాలంటే మల్లారెడ్డి సపోర్ట్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో గవర్నమెంట్ భూముల్ని వెంచర్లుగా మార్చి వాటిని మంచి రేట్లకి అమ్మేశాడనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక అలా మల్లారెడ్డి నిర్ణయాలకి టీఆర్ఎస్ పార్టీలో ఎవరూ అడ్డు మాట్లాడేవారు కాదు. అలా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న మల్లారెడ్డి 2019లో జరిగిన ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ పదవి కావాలని డిమాండ్ చేశాడు. అప్పటికే ఆ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం మల్లారెడ్డికి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతల్ని అప్పగించాడు. ఇక అలా ఎప్పుడైతే మల్లారెడ్డి మంత్రి అయ్యాడో అప్పటి నుండి అన్ని ఫంక్షన్స్ పార్టీ మీటింగ్లో తన గురించి గొప్పగా చెప్పుకుంటూ పాలమ్మి పూలమ్మి 30కి పైగా కాలేజీలని కట్టాడని, అంతేకాకుండా సీఎంఆర్ షాపింగ్ మాల్ తనదే అని, సిటీలో ఉండే చాలా వరకు హాస్పిటల్స్, చట్నీస్, రెస్టారెంట్స్ కూడా తనవేనని, తన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ 600 ఎకరాలకి పైగా ఉన్నాయని, అందువల్లే ఈరోజు 15,000 కోట్లకి అధిపతిగా ఉన్నానని చెప్పుకోవడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చలయ్యాయి. ఇక అలా ఆ వీడియో వైరల్ అవ్వడం, అప్పటికే మల్లారెడ్డిపై కబ్జా కేసులు, క్రిమినల్ కేసులు, 420 కేసులని 89 కేసుల దాకా ఉండడం, అందుకు తోడు తనకున్న ఆస్తుల వివరాల గురించి తన నోటితోనే విని ఐటీ వారు 30 మంది 7 గ్రూపులుగా డివైడ్ అయి ఏకకాలంలో 2022 నవంబర్ 22న మల్లారెడ్డి మరియు తన 15 మంది బినామీల ఇంటిపై రైడ్ చేయడం జరిగింది. అలా 3 రోజులు జరిగిన ఈ రైడ్లో చాలా వరకు జ్యువెలరీ, కోట్లలో డబ్బుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారని, వాటి గురించి మల్లారెడ్డి మరియు తన కొడుకు ఐటీ వారితో గొడవ చేయగా దెబ్బలు తిని హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇక అలా అన్ని చోట్ల ఈ వార్తలు వైరల్ అవ్వడంతో మీడియాలో మాట్లాడిన మల్లారెడ్డి ఇంట్లో తాము పండుగ కనిపెట్టుకున్న 4 లక్షల రూపాయల వారికి దొరికాయని చెప్పినా ఎవరు ఇతని మాటల్ని నమ్మలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజెస్ మరియు స్కూల్స్ని తన చిన్న కొడుకు కోడలు చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్ని పెద్ద కొడుకు కోడలు చూసుకుంటున్నారు. ఇక అలా మల్లారెడ్డి కొడుకులకి రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ వ్యాపారాలని చూసుకోవాలనే ఉద్దేశంతో తన రాజకీయ వారసుడిగా తన అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డిని తీసుకురావాలనుకున్నాడు. అలా 2019లో మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి నుండి పార్లమెంట్కి పోటీ చేయగా ఓటమి పాలయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే మల్లారెడ్డి రాజకీయాల్లో తన కొడుకులకి సపోర్ట్ చేయకుండా అల్లుడికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పటి నుండి కొడుకులకి తండ్రికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో తను రాజకీయాలకి దూరంగా ఉంటూ వ్యాపారాల్ని చూసుకోవాలనుకున్నాడు. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక అదే రుచి కావాలన్నట్లు 2023లో వచ్చిన ఎలక్షన్స్లో చివరిసారి గెలిచి మంత్రి అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయి పోటీ చేయగా మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ
టీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో టీఆర్ఎస్ కి తెలంగాణలో వచ్చిన వ్యతిరేకతని చూసిన మల్లారెడ్డి టీఆర్ఎస్ లో ఉండలేక తన శత్రువు పార్టీ అయిన కాంగ్రెస్ లోకి వెళ్ళలేక ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మల్లారెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ హైడ్రా వల్ల ప్రశాంతత లేదని, తనకి నిద్ర కూడా పట్టట్లేదని, హైడ్రా అధికారుల నుండి తన కాలేజీలకి నోటీసులు వచ్చాయని, దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో అని ఆందోళన చెందాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే తనకున్న విద్యా సంస్థలు మొత్తం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నిర్మించాడని, అప్పుడు కట్టిన కాలేజీలకి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకే ప్రజల దృష్టిని మరలించాలని ఈ హైడ్రాని పావులాగా ఉపయోగిస్తున్నారని చెప్పుకురావడంతో మల్లారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హైడ్రా చర్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.